హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీగా ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండోయ్! అంత బావుంటాయి మరి. బయట బండి మీద చేసిన దానికంటే ఇలా ఇంట్లో చేసిన పకోడీ టేస్ట్ చాలా బావుంటుంది. ది మోస్ట్ యమ్మీయెస్ట్ స్నాక్ రెసిపీ ఏదన్నా ఉంది అంటే ఆనియన్ పకోడీ. మరి పర్ఫెక్ట్‌గా రావాలి అంటే నేను చెప్పిన విధంగా చేయండబ్బా! ఓసారి చాలా క్రిస్పీగా, క్రంచీగా చాలా చాలా బావుంటాయి. మరి ఈ ఆనియన్ పకోడీ ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం పదండి. ఇక్కడ నేను ఆనియన్ పకోడీ చేయడం కోసం ఒక 3 ఆనియన్స్‌ని తీసుకుంటున్నాను. ఆనియన్స్ పైనుండే పొట్టు తీసేసి బాగా కడిగి పొడవుగా కట్ చేయండి. ఇవి కట్ చేసేటప్పుడు సన్నగా కట్ చేస్తే పకోడీ ఫ్రై అయ్యేటప్పుడు మాడిపోతుంది కాబట్టి కొంచెం మందంగా కట్ చేయండి. నేను చూపించిన విధంగా ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసిన ఆనియన్స్‌ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్‌ని, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని, చిటికెడు పసుపుని, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కాస్త జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మసాలాలు అన్నీ కూడా ఆనియన్స్‌కి పట్టేలా మొత్తం ఇలా కలుపుకోండి. ఇలా ఆనియన్స్ మనం కలుపుతున్నప్పుడు 2, 3 నిమిషాల్లోనే ఆనియన్స్‌లో ఉండే వాటర్ అనేది ఊరుతుంది. ఇందులో కావాలంటే మీరు హోల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు. గరం మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. చూడండబ్బా ఇక్కడ ఆనియన్స్ అనేవి ఇలా తడి తడిగా ఉంటాయి కదా! ఇలా కొంచెం నీరు ఊరగానే ఇందులోకి ఒక కప్పు నిండా శనగపిండిని, అలాగే మనం చేసే ఈ పకోడీ క్రిస్పీగా, క్రంచీగా రావడానికి ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోండి. నిజానికి బండి మీద చేసేవాళ్ళు అందరూ కూడా బియ్యం పిండిని వాడరు. అందుకోసమే పకోడీ అనేది పిండి పిండిగా ఉంటుంది. ఆనియన్స్ కూడా చాలా తక్కువగా వేస్తారు. కానీ మనం ఇలా ఇంట్లో చేస్తే మాత్రం పిండి తక్కువగా, ఆనియన్స్ ఎక్కువగా వేసుకొని చేస్తే అప్పుడే మీకు పకోడీ అనేది క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. అందుకోసమే కొంచెం బియ్యం పిండిని వేసుకొని చేయండి. కొంచెం వాటర్‌ని యాడ్ చేసి చూడండి, నేను చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పకోడీ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిందో లేదో చూసి ఆయిల్ బాగా వేడి అయ్యాక ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని ఇలా పకోడీలా వచ్చేలా పిండిని అక్కడక్కడ కొంచెం డ్రాప్ చేస్తూ వేసుకోండి. మరీ ఎక్కువ ముద్దలు ముద్దలుగా వేసుకోవద్దు. పకోడీ అనేది మెత్తగా వస్తుంది కాబట్టి మీడియం సైజ్‌గా ఇలా చిన్న చిన్నగా పకోడీ అనేది వేసుకోవాలి. అప్పుడే పకోడీ అనేది చాలా క్రిస్పీగా, క్రంచీగా, కరకరలాడుతూ వస్తుంది. ముద్దలు ముద్దలుగా వేస్తే అస్సలు బాగోదు టేస్ట్ అనేది. సో, ఇలా ఆయిల్‌లో సరిపడేంత పకోడీ వేశాక 2, 3 నిమిషాల తర్వాత టర్న్ చేస్తూ పకోడీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. పకోడీ ఆయిల్‌లో వేయగానే టర్న్ చేస్తే పిండి అంతా గరిటెకు అంటుకుంటుంది కాబట్టి 2, 3 నిమిషాల తర్వాత పకోడీ అనేది ఆయిల్‌లో ఇలా సెపరేట్ అవుతుంది కదా! అప్పుడు టర్న్ చేస్తే పకోడీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి, పకోడీ ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అప్పుడే పకోడీ అనేది మనకి క్రిస్పీగా, క్రంచీగా వస్తుంది. చూడండబ్బా ఇక్కడ పకోడీ అనేది ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసి ఇలా బాగా దులపండి. ఇందులో ఉన్న ఎక్స్‌ట్రా ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇలాగే మిగతా పిండిని కూడా ఆయిల్‌లో పకోడీల్లా వేసి ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్‌లో వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి సెపరేట్ చేసేసుకోవడమే. ఇలా మీకు ఎంత కావాలంటే అంత పకోడీ తయారు చేసుకోవచ్చు. బయట బండి మీద చేసే పకోడీ కంటే కూడా ఇలా ఇంట్లో ఫ్రెష్ ఆయిల్‌లో చేసే పకోడీ టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా మనం అప్పటికప్పుడు ఇంట్లో పిల్లలకి కానీ, పెద్దలకి కానీ, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలా ఆనియన్ పకోడీ చేసి ఇచ్చారంటే ఒక్కటి కూడా మిగల్చకుండా చాలా ఇష్టంగా తింటారబ్బా అందరూ. అంత రుచిగా ఉంటుంది మరి ఈ ఆనియన్ పకోడీ. మా ఇంట్లో ఎక్కువగా ఈ పకోడీ ఎప్పుడు చేస్తానంటే చల్లటి వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఇలా ఆనియన్ పకోడీ చేసి ఇస్తూ ఉంటాను. చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళ అందరూ కూడా. చూడండబ్బా ఇక్కడ ఆనియన్
పకోడీ ఎంత క్రిస్పీగా వచ్చిందో, ఆనియన్ పకోడీ ఇలా క్రిస్పీగా రావాలి అంటే ముఖ్యంగా ఆనియన్స్ ఎక్కువగా ఉండాలి. పిండి కొంచెం తక్కువగా ఉండాలి. అలాగే నేను చెప్పినవన్నీ వేసి చేస్తే ఆనియన్ పకోడీ అనేది ఇలా క్రిస్పీగా, క్రంచీగా చాలా రుచిగా వస్తాయి. ఈసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఆనియన్ పకోడీ చేసి ఇచ్చారంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండోయ్. మీరు చేశాక ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కదండీ ఇంట్లోనే క్రిస్పీగా ఆనియన్ పకోడీ ఎలా తయారు చేయాలో మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. వెళ్తూ వెళ్తూ వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండబ్బా!